సిఆర్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు కొద్దిసేపట్లో. పుల్లారావు గారు, మీతో స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా సందర్భాల్లో మీకు తెలుసు, చాలా సందర్భాల్లో కాపు రిజర్వేషన్ అనేటువంటి అంశం, కాపుల్ని బీసీలో చేరుస్తాం అనేటువంటి అంశం మేనిఫెస్టోలో చేర్చడం ద్వారా తాము అధికారంలోకి వస్తాము అని భావించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాపుల రిజర్వేషన్లు అనేటువంటిది వాటిది కాదు. ఒకనాడు బ్రిటిష్ కాలంలో కాపుల్ని సామాజికంగా ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళుగా గుర్తించారు. ఆ తర్వాత దామోదర సంజీవయ్య, నీలం సంజీరెడ్డి అంటే వచ్చిన తర్వాతే వాళ్ళని బీసీల జాబితాలో నుంచి తొలగించారు. మళ్ళీ దామోదర సంజీవయ్య వచ్చి మళ్ళీ బీసీలో చేర్చారు. ఆ తర్వాత మళ్ళీ కాసు బ్రహ్మానందరెడ్డి వచ్చి వాళ్ళని తొలగించారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముద్రగడ గారు రాజీనామా చేసి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవటం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు జీవో నెంబర్ 40 ద్వారా మళ్ళీ వాళ్ళని బీసీలో చేరుస్తామని చెప్పడం, ఈ రకమైన మొత్తం హిస్టరీ చూస్తే తాజాగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా 2014 టీడీపీ మేనిఫెస్టోలో బీసీలో చేరుస్తాం అని ప్రకటించడం, మంజునాథ్ కమిషన్ వేయటం, ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వటం, ఇదంతా చరిత్ర. మీకు తెలియని చరిత్రేం కాదు. తాజాగా కూడా ఈ ఎన్నికలు కూడా ఆనాడు పీఆర్పీ 2000 రాష్ట్ర విభజనకు ముందు 2009లో పీఆర్పీ చిరంజీవి ఆ సామాజిక వర్గానికి చెందిన వారుగా పార్టీలు పెట్టడం, అది ప్రభావం చూపిస్తుందని అనుకున్నారు. ఆ మేరకు ఎంత ప్రభావం చూపించిందో అది చూసాం. ఇప్పుడు జనసేన కూడా టీడీపీ జతకట్టడం ద్వారా ఆ సామాజిక వర్గ ఓట్లు అటువైపు టర్న్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దెబ్బకొట్టాలంటే ముద్రగడని రంగంలోకి దించాలి అని ఒక స్ట్రాటజీ కనపడుతుంది. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అసలు బీసీ కాపురు అనేటువంటి రాష్ట్ర రాజకీయాల్లో వాళ్ళ ప్రభావం ఎంత? ఇవాళ ఇదే హాట్ టాపిక్గా ఉంది. పుల్లారావు గారు, ఒకటి ఇప్పుడు ఉన్న తేడా, చిరంజీవి పోటీ చేసిన 2009కి తేడా ఏమిటంటే 15 సంవత్సరాలు గడిచిపోయింది. ఒక తరం మారిపోయింది. తరం అంటే దాదాపు 30% జనం, 35-40% కొత్త జనం ఉన్నారు. అదే కాకుండా అప్పుడున్న ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నాం. ఇప్పుడు విడిపోయాక ఇంకా కాన్సన్ట్రేషన్ కాపు ఎక్కువైపోయింది పాపులేషన్. అప్పుడు తెలంగాణతో కలిసి ఉన్నప్పుడు ఆ జనాభా కూడా 4 కోట్ల మంది ఉండేవారు కాబట్టి అక్కడ ఎంత పర్సెంటేజ్ లేదు. సో రాష్ట్రం అంతా పలసగా 15% అనుకునేవారు. ఇప్పుడు చిన్న రాష్ట్రం అయిపోగానే ఇంకా వాళ్ళ సంఖ్య పెరిగింది. ముఖ్యంగా చాలా జిల్లాల్లో ఉన్నారు. వాళ్ళు బ్యాక్వర్డ్ అని అలాంటి వాళ్ళు ఎందుకంటున్నామంటే, ఆ రైతు కూలీ పనిచేసేది, రైతు కూలీగా వెళ్ళేవాళ్ళు, కూలీ పని చేసేది కాపు తప్ప మిగతా కమ్యూనిటీస్, ఫార్వర్డ్ కమ్యూనిటీస్ ఎవరు లేరు కదా. ఉంటే ఇన్సిగ్నిఫికెంట్ గా ఎవరైనా 100-200 మంది ఉంటారు కానీ ఇది సో బ్యాక్వర్డ్ క్లాస్ అనేది ఉన్నది. ఆ రోజుల్లో ఏంటంటే, అప్పుడు మీరు చెప్పిన పాలిటీషియన్లు వాళ్ళు తెలివితేటలు ఏంటంటే, వీళ్ళకి బీసీలు ఇవ్వకూడదు, పవర్ఫుల్ అయిపోతారు, మిగతా బీసీలతో కలుస్తారని వాళ్ళు ఇచ్చిన రాయలసీమ లీడర్స్ రాజకీయం. దామోదర్ సంజీవి గారు నేను చెప్పింది ఏంటంటే, ఆయన చాలా బ్రాడ్ మైండెడ్, పొలిటికల్ బ్యాలెన్స్ చూసిన వ్యక్తి. ఆయన తీసుకొచ్చారు. సో ఎంత అయిపోయింది, చరిత్ర అయిపోయింది. చరిత్ర మనకు పాఠాలు చెప్తారు కానీ చరిత్ర వాడుకునేది ఉపయోగం లేదు. ఏదో బీసీలు, కాపులు బీసీలు అయిపోతే మీకు తగ్గిపోతుంది. ఆయన బీసీలు కూడా ఏమన్నా పిల్లలా ఏంటి? అలాగే ఎస్సీలకి చెప్పారు, ఎస్టీలకి బీసీలుగా ఓబీసీ మండల బిల్ తీసుకొస్తే మీ పని అయిపోతుంది. ఏం పని అవ్వండి, ఏం అవ్వలేదు కదా. సో అందరు నేర్చుకుంటున్నారు. తర్వాత అంతా కులాల మీద నడుస్తుంది కదా మన ప్రపంచం, భారతదేశం ప్రపంచం. సో ఏ కులం హక్కు వాళ్ళు ప్రయత్నం చేయకపోతే మిగతా వాళ్ళు సాయం చేయట్లేదు. అందువల్ల తప్పకుండా వాళ్ళు పోరాడటానికి మంచి అవకాశం, పోరాడాలి, తప్పకుండా అధికారం ట్రై చేయాలి. ఒక పెద్ద కమ్యూనిటీ కాబట్టి ఒకసారి రాకపోతే ఇంకోసారి వస్తుంది. డెమోక్రసీ అవన్నీ చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయ వ్యూహంగా కరెక్ట్గా కాపు లీడర్స్ వచ్చి ఆయన తరఫున పేరు ఉన్నవాళ్ళు, అంటే ఎవరో సింగిల్ నేమ్ క్యాండిడేట్స్ అంటే నేను చెప్పను. సింగిల్ నేమ్ అంటే ఒక పేరు ఉన్నవాళ్ళు ఏదో పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్యేలో వేరు, మంత్రుల్లో వేరు, వాళ్ళకి రాష్ట్రం అంతా సమాజం మీద ఇన్ఫ్లుయెన్స్ లేదు కదా. వాళ్ళ నియోజకవర్గం, వాళ్ళ వ్యాపారం, వాళ్ళ పార్టీ అక్కడి వరకే. ఒక పెద్ద పేరు ఉన్నదంటే 2 జిల్లాలు 3 జిల్లాలు కొని రాష్ట్రం అంతా ఎంతమంది ఉన్నారు అలాంటి కాపు పేరు పగిలేది అందరికి తెలిసింది. సో మొదలుగాని ఒకరు అలాగా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పటికి వచ్చింది ఏమిటంటే, వైఎస్ఆర్సీపీ దగ్గర చేసుకోలేదు. ఇప్పుడు ఈ కొత్త కూటమి వాళ్ళు దగ్గర చేసుకుంటున్నారా అంటే ఆ లీడర్షిప్ ని, సాంప్రదాయంగా లీడర్షిప్, సామాజికంగా లీడర్షిప్ వీళ్ళు దగ్గర చేసుకోలేదు. అది ఫ్రాంక్ గా చెప్పుకోవాలి.
అది ట్రై చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళని సంపాదిస్తే ఈ కూటమికి దెబ్బ కొట్టచ్చని ట్రై చేస్తున్నారు. దానికి తిరుగుబాటుతనంగా ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కూడా నిద్ర లేచారు అనుకుంటున్నారు. నిద్ర లేచి వీళ్ళందరినీ వదిలేస్తే మనం దెబ్బతింటామని వీళ్ళు కూడా రాజకీయంగా ట్రై చేస్తారు. సో అది ముద్రగడ్డ రోల్, చాలా పెద్ద నాయకుడు. అయిపోయాడండి, ఇది అయిపోయాడు, కరెక్ట్ కాదు. 78 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. 78 ఈవేళ 45 సంవత్సరాల తర్వాత అతని పేరుకి ఇంకా వాల్యూ ఉన్నదంటే మరి గొప్ప పాలిటీషియన్ అని. మనకి ఇష్టం అయిష్టం పక్కన పెడదాం, ఇంకా సేల్ అవుతున్నాడంటే అది ఆయన ఆ కరెన్సీలో ఈవేళ కూడా కరెంట్ ఫిగర్ గా ఉన్నాడు. సో ఆయన మీద డిమాండ్ వచ్చింది. ఆయన వస్తే ఆ ప్రెజెస్ లేదు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున వెళ్తే కానీ మంచిది. కానీ పుల్లారావు గారు మీరు అన్నట్టు అంటే ఇవాళకి ఆ రకమైనటువంటి ఒక సామాజిక వర్గం అంతా ఆయన గుప్పెట్లో ఒకనాడు ఉన్నట్టుగా, ఒకనాడు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆమాన నిర్దేశించి 92లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి సమయంలో ఆయన దీక్ష చేశాడు శాసనసభ్యుడిగా. అప్పటిదాకా ఒక ఎవరు లేరు కానీ మాకు ఒక నాయకుడు దొరికాడు అనేటువంటి భావన ఆ రోజుల్లో ఉందన్నమాట వాస్తవం. ఆమరణ నిరాదీక్ష చేశాడు, దానికోసం శాసనసభ్యత్వాన్ని రాజీనామా చేశారు, ప్రభుత్వం దిగొచ్చేటట్టు చేశారు. ఆ ఇమేజ్ ఉన్నది వాస్తవమే. కానీ ఈ లాంగ్ పీరియడ్ ఇన్ని సంవత్సరాల కాలంలో ఇంకా ఆ సామాజిక వర్గం ఒకళ్ళ గ్రిప్పులో ఉంటుందా, ఆ రకంగా రాజకీయాలు ఉన్నాయా అంటే ఏమంటారు? అసలు గ్రిప్ లో లేదు. కాపు కమ్యూనిటీ ఒక వ్యక్తి గ్రిప్ లో లేదు, ఎందుకంటే చాలా పెద్ద కమ్యూనిటీ సంఖ్యలో. తర్వాత మరీ అడ్వాన్స్ కమ్యూనిటీ కాదు. అడ్వాన్స్ కమ్యూనిటీస్ అంటే వాళ్ళకి ఇవన్నీ అక్కర్లేదు. వాళ్ళ చిన్న సంఖ్య అయినా వాళ్ళు చూస్తున్నాం కదా, అందరూ ఒకరికి ఓటేస్తారు, అందరూ ఒకరికి ప్రొపగండా చేస్తారు, అందరూ ఒకటే చేస్తూ ఉంటారు. పెత్తందారు కమ్యూనిటీస్ అలాగే అధికారం, రాజకీయ అధికారం జోబులో పెట్టుకున్నారు. రాజకీయ అధికారం పెట్టుకున్నాక అన్ని డామినేట్ చేయొచ్చు. రాష్ట్రం ఆ కమ్యూనిటీకి వెళ్ళిపోతారు. సో వీళ్ళకి కాపు కమ్యూనిటీ ప్రత్యేకంగా మీరు అడిగారు కాబట్టి ఎస్, ముద్రగడ పద్మనాభం గారికి ఆ రోజు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఈవేళ ఉన్నదా లేదా అది వేరే విషయం. ఆయనకి ఇంకా ఒక ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగరా కాదా? ఆయనకి ఈవేళ కూడా పేరు ఉన్నారు కాబట్టి ఆయన గురించి మాట్లాడుతున్నాం కదా. 100 మనుషులు ఉన్నారు ఆయనతో, 10 మంది ఉన్నారు, 2 ఉన్నారు, అది మనకు అనవసరం. ఆయన పేరు తెలిసిన వ్యక్తి, యాక్టివ్గా ఉన్నాడు, ఆ పేరు పలుకుతుంది. ఆయన వస్తే ఎంత హెల్ప్, డ్యామేజ్, ఇవన్నీ బిజినెస్ క్యాల్కులేషన్స్ కాదు కదా, సైకలాజికల్ కదా. సైకలాజికల్ ఇప్పుడు జనం చూసేది మిగతా కమ్యూనిటీస్ కూడా ఆయన ఇటు వెళ్తూ అటు గాలి బాగున్నది, ఇటు గాలి బాగున్నది ఆయన ఫిగర్ బట్టి మనం చూసుకోవాలి. కానీ ఈవేళ అంత బలం ఉన్నది కమ్యూనిటీ ఎవరు మాట వినరు. ఇందాక ఏం చెప్పావు, తరం మారిపోయారు ఈ 15 సంవత్సరాలు. అందువల్ల ఇది చేంజ్ అనేది వస్తుంది. చేంజ్ వచ్చిన సాంప్రదాయంగా సమాజంలో ఉన్న పేరు వాళ్ళని ఏ పార్టీ సంపాదిస్తాదో ఫైనల్ గా వాళ్ళు సస్టైన్ అవుతారు. ఈవేళ ఎంతో దూరం మీరు వెళ్ళక్కర్లేదు. ఈవేళ కేసీఆర్ తో ఉన్న సాంప్రదాయ నాయకులు, ట్రెడిషనల్ లీడర్స్ మిగతా పార్టీతో లేరు కదా. బీజేపీకి అసలు లేరు, కాంగ్రెస్ కూడా కాంట్రాక్టర్స్ అలాంటి వాళ్ళు బాగా చేరారు అంతవరకు. సో అందువల్ల కేసీఆర్ కు ఇప్పుడైనా ఆ 40 మంది 45 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. సాంప్రదాయ నాయకులు అంటే వాళ్ళకి ఒక సమాజం పట్టు ఉంటుంది, వాళ్ళకి ఒక పేరు ఉంటుంది. అన్ని కమ్యూనిటీస్, నేను అనేది ఒక కమ్యూనిటీ రాలేదు, అలాగా కేసీఆర్ అది మేనేజ్ చేసుకున్నారు. ఇంకా బాగా పనిచేస్తే ఇంకా పని అవుతుంది, అవ్వలేదు. ఆయన అన్పాపులారిటీ అనుకోండి, ఏదనుకోండి. సో ఆ ఫిగర్ ట్రెడిషనల్ లీడర్, లేకపోతే రాష్ట్రం అంతా అతను కాపు, అతను ఒక పెద్ద రిచ్ మ్యాన్, ఒక పెద్ద లీడరు, ఒక పెద్ద యాక్టరు. ఎంతమంది ఉన్నారు? 20 మందో 30 మందో 50 మందో 100 మంది ఉన్నారు. ఆ ఫిగర్స్ కి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మైండ్ గేమ్స్ లో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో ఆ జనం ఈవేళ ఉన్నారా? ఆయన మీటింగ్ పిలిస్తే 1,00,000 మంది వస్తారా, 3,000 మంది వస్తారా? అక్కర్లేదు. తర్వాత మీకు నాకు తెలుసు, ఈవేళ మనం మాట్లాడేది టీవీ మీద 1,00,000 మందికి వాళ్ళ ఇంటికి వెళ్తుందా, 20,000 మందికి ఇంటికి వెళ్తుందా, 70,000 మనకు తెలియదు, 1,000 మందికి వెళ్తుంది కదా. కదలకుండా మీటింగ్ పెట్టక్కర్లేదు, మన వ్యూ వెళ్ళిపోతుంది. రైట్ మన వ్యూ అంతవరకు వెళ్ళిపోతుంది, వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది. రైట్ అందువల్ల అలాగా మీడియాలో కూడా ఆయన డామినేట్ చేస్తున్నాడు కదా. సో అది కూడా మనం మైండ్ లో పెట్టుకోవాలి. రైట్ వస్తా పుల్లారావు గారు మీ దగ్గరికి. కాపు జాతీయ సమైక్య నాయకులు నరహరి